శాంతమ్మ పేదరాలు. ఆమె గుత్త వ్యాపారుల దగ్గర పళ్ళుకొని ఇంటింటికి తిరిగ వాటిని అమ్ముకుని ఆ వచ్చిన లాభంతో పొట్టపోసుకునేది. ఆమె వాడుకదార్లలో ఒకరైన కామమ్మ కొద్దిపాటి లాభం కోసం శాంతమ్మ రోజు పడుతున్న పాట్లు చూసి జాలిపడి అంగడి తెరిచి కాలికదలకుండా వ్యాపారం చెయ్యరాదా అని అడిగింది. అందుకు చాలా డబ్బు కావాలన్నది శాంతమ్మ. కామమ్మ ఆమెకి 1000 రూపాయలు అప్పు పెట్టి దానితో పళ్లదుకాణం పెట్టమని తన బాకీ తాపీగా తిరుచ్చవచ్చునని చెప్పింది. 1000 రూపాయలతో పళ్లదుకాణం పెట్టేకన్నా కిరాణా కొట్టు పెట్టితే ఎక్కువ లాభం వస్తుందని శాంతమ్మ భర్త అన్నాడు. శాంతమ్మ తన భర్త చెప్పినట్టు చేసి లాభం తీయకపోగా తన పెట్టుబడి కూడా పోగొట్టుకున్నది. ఆమె కామమ్మకు జరిగిన సంగతి చెప్పి, నష్టజాతకురాలిని, నా తలరాత ఇదే, మళ్ళీ పళ్లబుట్ట నెత్తిన పెట్టుకుని ఇల్లిల్లు తిరుగుతాను అన్నది. నష్టజాతకము కాదు, తలరాత లేదు. నీకు తెలిసిన పళ్ల వ్యాపారం చేసుకోక తెలియని కిరాణా వ్యాపారం చేసి నష్టపోయావు. ఇంకో 1000 ఇస్తాను, పళ్లదుకాణం పెట్టుకో అన్నది కామమ్మ. శాంతమ్మ ఈసారి పళ్లదుకాణం తెరిచి నిజంగానే బాగుపడింది. Thanks for watching. Please like and subscribe.